ఇంత సమయం అప్పుడు సరే అప్పుడున్న తెలంగాణ యాజిటేషన్ కానీ ఏదైనా కానీ చర్చలు జరగలేదు. ఇప్పుడు ఈ అసెంబ్లీలో వాకౌట్లు లేవు, గెట్అవుట్లు లేవు, నెక్అవుట్లు లేవు, అంతా హ్యాపీగా ఉన్నారు. చాలామంది చాలా అద్భుతంగా చెప్తున్నారు. మీరు కూడా ఎంతో ఓర్పుగా సంయమనంతో నిజంగా ఒక ధర్మదాతలాగా, అంటే నేను మిమ్మల్ని పొగట్టడానికి కాదు, నాకు వాస్తవంగా అసెంబ్లీ ఇలా ఉండాలి. ఎందువలనంటే చూసాం, ఆ పక్క చూసాం, ఇంతకుముందు మొదటిసారి నేను చూసా, రెండోసారి అయితే మొన్నైతే నేను చూడలేదు, కానీ పేపర్లో చదువుతూ ఉండేవాడు ముందుగా. అందుకని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాటను ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. సహజంగా చర్చలు జరుగుతూ ఉంటాయి, చెప్తూ ఉంటారు. మీ ఆలోచన ప్రకారం ప్రభుత్వం మీకు ఉన్నటువంటి పరిమితులు, మీకు ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా మీ పనిలో మీరు పోతూ ఉంటారు. కానీ ఇవాళ ఆవేదన వెలిపుచ్చిన సభ్యుల ఆవేదన వెనుక ఆ నేపథ్యంలో ఆ వెలుగులో మీరు నిర్ణయాలు కానీ బడ్జెట్ని కానీ తయారు చేస్తే ఒక వెలుగులు జిమ్మేటువంటి కొత్త తెలంగాణను చూడగలుగుతాం. నేను మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉంటాను అధ్యక్ష, ఇది బడ్జెట్ అనేది పర్సన్ సెంట్రిక్ బడ్జెట్గా ఉండాలి అని చెప్తూ ఉంటాను. పర్సన్ సెంట్రిక్ మీన్స్ ఇన్వాల్వింగ్ ఎవ్రీ పర్సన్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ ద బడ్జెట్, ఇప్పుడు ఏమవుతుంది, కొద్ది సెక్షన్లకేమో ఫలితాలు ఉంటున్నాయి, ఎక్కువ భాగానికి ఎటువంటిది ఉండట్లేదు. ఆ క్రమంలో ఇప్పుడు దాన్ని ఎలా సరిదిద్దుతారు అనేది సరే, ఇప్పుడు బడ్జెట్ని మీరు తయారు చేయలేకపోయినా మాలాంటి వాళ్ళని చెప్పినటువంటి అభిప్రాయాలను పరిగణలో తీసుకుని వాళ్ళని ఇన్ డ్యూ కోర్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద గవర్నమెంట్ టు అకామిడేట్ సచ్ ద పర్సన్స్ హూ ఆర్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ ఆపర్చునిటీస్ అండ్ అదర్ థింగ్స్. ముఖ్యంగా నిన్ను కొంత చెప్పాను, అయినా సరే చెప్పక తప్పదు. మన రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 కోట్ల మందికి పైగా నాకు తెలిసి, అంటే ఇఫ్ నాట్ ఇట్ ఈజ్ 100% కరెక్ట్, కొంతమేరకు 60% నేను గవర్నమెంట్ లెక్కలే తీసుకున్నాను.